11వ అధ్యాయము. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 32వ వచనం వరకు 10 వచనాలు ఉన్నాయి. నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 10 వచనాలను చదువుతాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నారు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. హల్లెలూయా. అందరూ తల్లికి చక్కగా వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. చాలా మార్లు మనం ఈ వచనాలు విన్నారా వినలేదా? విన్నారా? చాలా సందర్భాల్లో ఈ వచనాల మీద ప్రసంగాలు విన్నా, ఈ వచనాలు చదువుకున్నా, ఈ వచనాల గురించి మనకు బాగా తెలుసు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వచనాల ద్వారా మనం ఏం పాఠాలు నేర్చుకోబోతున్నాం? పౌలు ఏం మాట్లాడుతున్నాడు సంఘంతో? పౌలు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు కొరింథీ సంఘంతో? ఎందుకు కొరింథీ సంఘముతోనే పౌలు ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు? మిగతా సంఘాల్లో ఎక్కడా లేదే. క్షమించండి, సువార్తికులు 4 సువార్తల్లో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. కానీ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి మనం ఏ వాక్యం చదువుకుంటాం? కొరింథీ పత్రికలోకే వస్తాం. ఎందుకు కొరింథీ పత్రికలోకి ఎందుకు వస్తున్నాం? సువార్తలు ఎందుకు వదిలిపెట్టామంటే దీనికి ఉన్న కారణాలు, కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. బలలోకి చేయి వేయబోయే ముందు ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవడం చాలా ప్రాధాన్యము, ప్రాముఖ్యత అయినది. అయితే ఈ పత్రిక ఎవరు రాశారు అంటే పౌలు. ఎవరికి రాశారు? కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక. నేపథ్యం ఏమిటి అంటే, ఏ నేపథ్యంలో ఆయన ఈ పత్రిక, ఈ అంశం గురించి మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు, ధ్యానించేటప్పుడు, చదువుకునేటప్పుడు కూడా దాని నేపథ్యాన్ని అర్థం చేసుకొని చదువుకుంటే వాక్యము మన జీవితాల్లోకి అన్వయించుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే మీరు వింటారు బాగానే ఉంటుంది, చదువుకుంటారు బాగానే ఉంటుంది, కానీ దాన్ని మీ జీవితంలో మీరు పెట్టుకోలేరు. ఎందుకంటే దానిలో ఉన్న భావాలు, అద్భుతాలు మనకు అర్థం కావట్లేదు. కాబట్టి నేపథ్యాన్ని మీకు పరిచయం చేస్తాను. మనం ఈరోజు బల్ల దగ్గరికి వచ్చాం, ప్రభు బల్ల దగ్గరికి. ఆ రోజు కూడా కొరింథీ సంఘం ఏం ఆచరించేవాళ్ళు? ప్రభు బల్ల ఆచరించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిస్టమ్ కాదు అప్పుడు ఉన్నది. ఇప్పుడున్నట్లుగా అందరూ వచ్చి రొట్టెలో చేయి వేసి ద్రాక్షరసం తీసుకున్న సిస్టమ్ కాదు అప్పుడు ఉన్నది. మొదటి శతాబ్దంలో ప్రభు బల్ల ఎలా ఉండేది అంటే, ఈ కొరింథీ సంఘం అంతా కూడా కూడినప్పుడు, మనలాగే కూడినప్పుడు, వారు ప్రభు బల్లతో పాటు ప్రేమ విందును కూడా కొనసాగించేవాళ్ళు. ఏంటది? ప్రేమ విందు. అంటే ప్రభు బల్ల అంటే చిన్న రొట్టె ముక్క, ద్రాక్షరసం మాత్రమే కాదు, కానీ ఒక విందు ఉంటుంది. అక్కడ ఏముంటుంది? విందు ఉంటుంది.
ఈ విందులో అందరూ పాల్గొంటారు, ఈ విందులో అందరూ చేయి వేస్తారు. ఈ విందునే వాళ్ళు ప్రేమ విందు అంటారు, ఈ విందునే వాళ్ళు ప్రభు వల్ల అంటారు. ప్రభురాత్రి భోజనం ఏదైనా అనండి, దాన్నే వాళ్ళు పిలిచేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఎప్పుడు? మొదటి శతాబ్దం. ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దం. అయితే ఈ ప్రేమ విందు దగ్గరికి వచ్చినప్పుడు ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న చెడు అలవాటు ఉంది. ఏంటి ఆ చెడు అలవాటు అంటే, ఎవడు ముందు వస్తే వాడు తినేసి వెళ్ళిపోయేవాడు, ఎవరు ధనవంతులు వస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోయేవాడు. అంటే ముందు వచ్చిన వాడు శుభ్రంగా తిని వెళ్తే పాపం వెనకాల వచ్చిన వాడికి ఏం మిగిలేదు. పేదవాడిని ఒక రకంగా చూసేవాళ్ళు, గొప్పవాడిని ఇంకో రకంగా చూసేవాళ్ళు. ఇది నేపథ్యం. పౌలు ఆ యొక్క సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఈ స్థితిలో పౌలు ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఏమని చెప్తున్నాడు పౌలు అంటే, ఒకసారి చూడండి 23వ వచనం. ఆయన మొదలు పెట్టాడు, నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వల్ల పొందాడట? ప్రభు వలన పొందితే. పౌలా, నువ్వు యేసుక్రీస్తుని చూసావా? చూసాడా పౌలు యేసుక్రీస్తుని? చూడలా. యేసుక్రీస్తు మాట్లాడావా? నువ్వు మాట్లాడలా. అపోస్తలులు ఉన్నారు మనకి, పేతురు, యోహాను, యాకోబు, వీరందరూ క్రీస్తుతో తిరిగారు. కానీ పౌలు ఎప్పుడు యేసుక్రీస్తుతో తిరగలేదు, ఆయనకు అనుభవం లేదు. కానీ పౌలు ఇక్కడ వచనాలు రాసినటువంటి విధానం మనం గమనించినట్లయితే, పౌలు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూసినట్లయితే స్పష్టంగా అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొందాను? ప్రభు ఏదో తీసి ఆయన చేతిలో పెట్టినట్టు చెబుతున్నాడు. మీకు ఎవరు ఇచ్చారంటే ఆయన ఇచ్చారంట. ఆయన చేతిలో పెడితేనే కదా మనకు వచ్చేది. పౌలు భాష చూడండి, పరిభాష చక్కగా ఉంది. నేను ఎవరి వల్ల పొందాను అంటున్నాడు? ప్రభు వలన నేను పొందాను అంటున్నాడు. ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, ప్రభువే నాకు ఇది ఇచ్చాడు. నేను పౌలు మాటలు చూస్తే ఇక్కడ ఆ ఆఖరి బల్ల రోజున ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులతో కలిసి ప్రభు బల్ల ఆచరించారో ఆ రోజు వారి మధ్యలో పౌలు ఉన్నట్లే మాట్లాడుతున్నాడు. వాళ్ళ మధ్యలో ఉన్నట్లే మాట్లాడుతున్నాడు. ప్రభు వల్ల నేను పొంది తిని అని చెప్పి పౌలు ఇక్కడ ఈ యొక్క 23వ వచనము ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆఖరి వచనం 32వ వచనం చూడండి ఒకసారి. క్షమించండి, 33. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండండి. ఎందుకని కనిపెట్టుకొని ఉండాలంటే, పక్కవాడు ఏం తింటున్నాడో ఏం తింటలేదు చూడరా బాబు అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మొదటి వచనము 23వ వచనము 33వ వచనం మనం చూసినట్లయితే ఈ రెండు వచనాలు ఏం సూచిస్తున్నాయంటే, వారు భోజనానికి ప్రేమ విందుకి అక్కడ కూడి ఉన్నారు. ఆ ప్రేమ విందు ఆచరించవలసినటువంటి విధానం పౌలు వివరించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వివరించే ప్రయత్నంలో పౌలు అంటున్నాడు కదా, నేను మీకు ఏదైతే చెప్తూ ఉన్నానో, మీతో ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో అది ప్రభువు వల్ల నేను ప్రభువే నాకు అప్పచెప్పాడు. ప్రభువే నన్ను ఈ విధంగా చేయమన్నాడు. ప్రభువే మీతో నన్ను ఈ విధంగా మాట్లాడమన్నాడు అని చెప్తూ పౌలు చక్కటి మాటలు ఈ 10 వచనాల్లో పలుకుతూ ఉన్నాడు. ప్రభు వల్ల ఒక ఆచారంగా మనం చేయకూడదు, ఒక అలవాటుగా మనం చేయకూడదు. ఏదో మా తాతలు తండ్రులు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామండి, ఏదో మిగతా సంఘాల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామండి అని కాకుండా, అసలు ఏంటి ఈ ప్రభు వల్ల? ప్రభు వల్ల ఆచరించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఈ ప్రభు వల్ల ఉన్న పరమార్థం ఏమిటో కొన్ని విషయాలు నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. దేని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి? ప్రభు ఎడల కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది ఒక వైఖరిగా మన జీవితాల్లో అన్వయించుకోవాలి. ఎలా ఉండాలి మన జీవితాల్లో? వైఖరి పదాలు అర్థమవుతున్నాయా? వైఖరి అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ పరిభాషలో అయితే యాటిట్యూడ్ అంటారు, లేదంటే ఇంకొక ఈజీ పదం లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ తెలుసా మీకు? లైఫ్ స్టైల్ తెలుసా? లైఫ్ స్టైల్ అంటే జీవితంలో ఉండే అలవాటు. షాపింగ్ మాల్ తెలిసేమో మీకు లైఫ్ స్టైల్? విన్నారు పేరు? లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ కూడా ఉంది. లైఫ్ స్టైల్ అంటే అర్థం ఏంటంటే జీవితంలో ఉండే అలవాటు. దీన్ని శుద్ధమైన తెలుగులో ఏమంటామంటే వైఖరి అని చెప్పి పిలుస్తారు. గ్రాటిట్యూడ్ షుడ్ బి అన్ యాటిట్యూడ్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. అంటే కృతజ్ఞత చెల్లించడం అనేది మీ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోవాలి. మీ జీవితంలో మీరు అన్వయించుకోవాలి. చాలాసార్లు
శుక్రవారం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యా నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. ఇండియా దేశంలో అయితే మనం ఆదివారం వెళ్తాం కదా ప్రభు బల దగ్గరికి. ఆదివారం ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాం, దేవా నువ్వు మా జీవితాల్లో గొప్ప కార్యం, మా కొరకు ప్రాణం పెట్టావని మనం కృతజ్ఞత ఎవరో చెల్లిస్తాం, దేవునికి. అంటే ఈ కృతజ్ఞత చెల్లించడం అనేది ఒక భావన లాగా మనకు ఉండకూడదు. భావన అంటే అర్థం ఏంటంటే అప్పుడే అనుభవించి వదిలేస్తాం. ఉదాహరణకి సినిమాకి వెళ్ళారు అనుకోండి, ఎన్ని గంటల సినిమా ఉంటుంది? కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య 3 గంటల సినిమాలు కూడా వచ్చినాయి. పాత రోజుల్లో, పాతకాలంలో సినిమాలు ఎంతసేపు ఉండేయంటే ఆల్మోస్ట్ అట్లాగే ఉండేది. 3:30 గంటలు 4 గంటల సినిమాలు ఉండేది. టూరింగ్ టాక్సీలో ఎవరైనా సినిమా చూసిన అలవాటు ఉంటే ఒక షోనే ఉండేది. 8 గంటలకు మొదలు పెడితే 12 గంటలకి అప్పుడు అయిపోయింది అంతే. అయితే ఎంతవరకు నీకు ఆనందం ఆ సినిమా చూసినంత వరకు మాత్రమే. అంటే ఆ 3 గంటలే నీకు ఆనందపడతావు. ఆ 3 గంటల సేపే నీకు సంతోషం ఉంటుంది. ఆ 3 గంటలే నువ్వు ఒక ట్రాన్స్లో ఉండిపోతావు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియకుండా. ఈ మధ్య థియేటర్స్ కూడా వచ్చేసింది, చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ వచ్చింది. ఒకసారి మీరు సీట్లో వెళ్ళి కూర్చున్నారంటే తెలియదు అసలు మీరు ఎక్కడ ఉన్నారో కూడా. మీరు ఆ ట్రాన్స్లోకి, ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు అంతే. అదేంటంటే భావన. ఒక్కసారి బయటికి రాగానే మళ్ళీ మన పని మనం చేసుకోవాలి, మన కారు మనం తీసుకోవాలి, మన సైకిల్ మనం దొక్కుంటే ఇంటికి వెళ్ళాలి. అంటే భావన అంటే ఏంటంటే అనుభవించేది ఆ సమయం మాత్రమే ఉండేది. కృతజ్ఞత అనేది విశ్వాస జీవితంలో ఒక భావన లాగా ఉండకూడదు, ఒక వైఖరి లాగా. ఆదివారమో శుక్రవారమో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ కొద్ది క్షణాలే కాకుండా మనకి మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే వైఖరి, కృతజ్ఞత చెల్లించే వైఖరిని మనందరం కూడా కలిగి, అది మన జీవితంలో ఒక భాగం అయిపోదు, ఒక అలవాటుగా అయిపో. ప్రతిదానికి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత చెల్లించాలి. రోమాపత్రిక ఒక చక్కని మాట ఉంటుంది. కొద్దిగా ప్రసంగం సుదీర్ఘం అవచ్చు, ఓపికతో విందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, కాబట్టి అంటే ఇక్కడ పౌలు ఏమని పలుకుతున్నాడు, ఏమని మొదలుపెట్టాడు అధ్యాయము? కాబట్టి. ఒక నిమిషం. కాబట్టి, ఈ కాబట్టి అనే పదం ఏం తెలియజేస్తుంది మనకంటే ఏదో ఉంది దానికి ముందు. దానిని బట్టి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీ మధ్య? మ్యాథ్స్ నేర్చుకున్నారా చిన్నప్పుడు? నేర్చుకున్నారా? మ్యాథ్స్ లో ఒక సింబల్ వేస్తాం, 3 చుక్కలు పెడతాం. దాన్ని ఏమంటారంటే దేర్ ఫోర్ అంటారు. 3 చుక్కలు, దేర్ ఫోర్. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో కాబట్టి. ఇప్పుడు ఈ కాబట్టికి ముందు చాలా పెద్ద బట్టి పైన లెక్కంతా వేసుకుంటూ వస్తాడు. ఆ విద్యార్థి పైన లెక్కంతా రాసుకుంటూ వచ్చి ఆన్సర్ రాసే ముందు దేర్ ఫోర్ 3 చుక్కలు పెట్టి ఆన్సర్ ఇది అంటాడు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు మనకంటే ఆన్సర్ చెప్తున్నాడు. దానికి ముందు వివరణ ఉంది. ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 11 అధ్యాయాల్లో వివరణ ఉంది. ఏంటా వివరణ? ఏం చెప్పాడు పౌలు 11 అధ్యాయాల్లో రోమాపత్రికలు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి బలియాగం గురించి వివరించాడు. ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి వివరించాడు. ఏ విధంగా క్రీస్తు చనిపోయాడో మన కొరకు సిలువ మీద అనే విషయాలు చెప్పాడు. ఏ విధంగా క్రీస్తు మన పాపముల్ని కొట్టివేశాడో చెప్పాడు. ఏ విధంగా ప్రభు మనల్ని రక్షించుకున్నాడో, విమోచించాడో, సంచికరువుగా ఉన్నాడో అవన్నీ కూడా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చేసి 12వ అధ్యాయంలో మొదటి వచ్చిన దగ్గరికి వచ్చి అంటాడు కదా, కాబట్టి సహోదరులారా, అనుకూలమునైన చాలా ఒక్క నిమిషం. ఎట్లా శరీరాలు అర్పించాలి? సజీవ యాగముగా. బైబిల్లో ఉన్నటువంటి పదాలు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. సజీవ యాగంగా ఏమర్పించమంటున్నాడు? మన శరీరాన్ని, మీ శరీరాలని, నా శరీరాలని, మన శరీరాలని సజీవ యాగంగా అర్పించమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు సిలువ మీద? మనం చాలాసార్లు వింటాం ఈ మాటలు. ఏమని వింటామంటే ప్రభు నా కోసం సిలువ మీద ప్రాణం పెట్టాడు, బలియాగం అయ్యాడు. పాటలు పాడతాం కదా, చక్కగా పాటలు పాడతాం. అసలు బలియాగం అంటే ఏంటో తెలుసా? బలియాగంలో ఉన్నటువంటి మర్మాలు ఏంటో తెలుసా? బలియాగం చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ బలిగా యాగముగా చేసినప్పుడు అసలు దేన్ని పొందుకోవాలని చేస్తారో తెలుసా? ఇట్లా చాలా విషయాలు మనకు తెలియాలి. అయితే క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తాం. ప్రభువులు వారు సిలువ మీద ఏం చేశారంటే బలియాగము చేశారు. యాగము చేసినా, బలి చేసినా తిరిగి దాన్ని మనం తీసుకోలేము. ఏం చేయలేము, తిరిగి దాన్ని తీసుకోలేము. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మీద ప్రాణం పెట్టారు. విన్నారా ఆ మాట ఎప్పుడైనా?
ఏమని వింటాం మనం? ప్రభులు వారు ఏం చేశారంటే ప్రాణం పెట్టారు. ఆయన బలియాగంగా మన కొరకు తనను తానే అర్పించేసుకున్నారు. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవాలా? నాకేం తెలియదు, ఆ దారి నాలుగు బాగుండి అనలా అన్నాను. ఏమన్నాడు? సర్వలోకము యొక్క పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను అంటాడు. అంటే ఇప్పుడు సర్వలోకం యొక్క పాపాన్ని ఎవరి మీద పెట్టేసాము? ప్రభువు మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల బలైంది. బలైన గొర్రెపిల్ల మళ్ళీ తిరిగి మీ పాపాలు మీరు తీసుకోండి అంటానికి అవకాశం లేదు. అయితే పౌలు అంటాడు కదా, మీరు ఆయన శిలువ మీద బలియాగం చేశాడు కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏం చేయాలంట? మీ శరీరాలను మీరు సమర్పించుకోవచ్చు. ఎవరైనా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీరు చాక్లెట్ ఇస్తే ఏమంటారు? వాళ్ళు వెంటనే ఏమంటారు? ఏమంటారు? థ్యాంక్స్ అంటారు. ఏమంటారు? థ్యాంక్స్. ఎందుకన్నాడు థ్యాంక్స్ అని? నువ్వు పని చేసావు కాబట్టి వాళ్ళు నీకు థ్యాంక్స్ అంటారు. ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ ఎక్కించుకొని దింపుతాం చోట. ఇక్కడ ఇండియాలో అయితే మనకి లిఫ్ట్లో అడుగుతారు. వాడు అంటాడు వెంటనే ఏమంటాడు? థ్యాంక్స్ అండి, ఇక్కడ వదిలిపెట్టారంటాడు. అంటే నువ్వు చేసిన పనికి వాడు తిరిగి నీకు కృతజ్ఞత చెప్తున్నాడు, లేదంటే తిరిగి నీకు ఏదో ఒకటి ప్రతిఫలంగా ఇస్తూ ఉన్నా. ఏం చేస్తున్నాడు? ప్రతిఫలంగా ఆయన ఇస్తూ ఉన్నా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఆయన చేసినటువంటి త్యాగానికి పౌలు మీరు ప్రతిస్పందించాలి. ఇదొక తెలుగు పదం. ఏం చేయాలిగా? ప్రతిస్పందించాలి. ప్రతిస్పందన అంటే అదే థ్యాంక్స్ ఇవ్వటమే. చాక్లెట్ ఇస్తే పిల్లలే ఉంటారు మనకి థ్యాంక్ యూ అంటే, వాడు చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి నేను ప్రతిస్పందించాను థ్యాంక్ యూ అని చెప్పి. ఎవడో నన్ను వదిలిపెట్టాడు థ్యాంక్ యూ అన్నాను. ఎందుకని? వాడు ఒక పని చేశాడు, ప్రతిస్పందనగా నేను వాడితో ఏదో మాట్లాడుతున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చేసిన త్యాగానికి నీ ప్రతిస్పందన ఏంటి? నీ ప్రతిస్పందన ఏంటి? ఆ ప్రతిస్పందనే పౌలు అంటాడు, నీవు నీ శరీరమును సజీవ బలియాగముగా, సజీవ యాగముగా మీ శరీరాలను మీరు సమర్పించండి అంటే. అంటే ప్రభు బలి ఇచ్చేశాడు, దానికి నువ్వు ప్రతిఫలంగా ప్రతిస్పందన ఏం చేయాలి అంటే నువ్వు నీ యొక్క శరీరాన్ని బలియాగముగా ఆయనకి అర్పించాలి. ఒకసారి నువ్వు యాగం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడానికి నీకు అవకాశం లేదు. రక్షణ పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చేతులు. ఇప్పుడు మీరు ఒక ఫైన్ నాకు రక్షణ వద్దు అంటే అవకాశం ఉందా? ఎందుకంటే యు ఆల్రెడీ సాక్రిఫైస్డ్ యువర్ సెల్ఫ్. బలియాగం ఇచ్చేస్తున్నావు. మళ్ళీ నాకు అవసరం లేదంటే వెనక్కి వెళ్ళిపోతామంటే కుదరదు. పౌలు అందుకే అంటాడు, మీరు సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని ఇట్టి సేవ మీకు యుక్తం. యుక్తం అంటే అర్థం ఏంటి తెలుసా? ద బెస్ట్, చాలా మంచిది. ఏం మంచిది? ఆయన చేసిన పనికి ప్రతిస్పందించడం మంచిది. ఎవడైనా చాక్లెట్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ ఇవ్వడం మంచిది. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వాడికి తిరిగి సహాయం చేయడం మంచిది. ఎవరైనా మనకు ఒక పని చేసినప్పుడు ప్రతిస్పందన మంచిది. ప్రభు చేసిన పనికి మీ ప్రతిస్పందన ఏమై ఉండాలంటే సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి మీరు. ప్రభు వల్ల మనకి నేర్పించే పాఠం అదే. ఈ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆ రొట్టెను ద్రాక్ష రసాన్ని చూసినప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుందంటే, యేసయ్య నీవు నలగొట్టబడినటువంటి శరీరము జ్ఞాపకం రావాలి. 2, ఆయన మన కొరకు కాచినటువంటి రక్తం మనకి జ్ఞాపకం. కాబట్టి కృతజ్ఞత భావము అనేది మన జీవితాల్లో ఒక యాటిట్యూడ్గా ఉండాలి. మనము వైఖరిగా దాన్ని మార్చుకోవాలి. మన జీవితంలో అది అలవాటుగా చేసుకోవాలి. మొట్టమొదటి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. 2వ విషయం, ఈ వాక్యంలోనే మనం చదువుకున్నటువంటి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే 23వ వచనాల్లో వాక్యం ఉంటుంది కదా, మీరు జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయండి అని చెప్పి వాక్యం చెప్పి. ఏం చేయాలంటే మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈజీగా చెప్పేస్తారు. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం. ఈ పదం వాడకండి. దేన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి? బలియాగము. యేసుక్రీస్తుని జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. దాని తర్వాత దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే క్రీస్తు యొక్క బలియాగాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి.
బల్ల ఎందుకు ఆచరిస్తున్నాం మనం అంటే ఆ జ్ఞాపకాన్ని మనలోకి తెచ్చుకోవడానికి, జ్ఞాపకం తెచ్చుకోవడానికి మనం బల్లను ఆచరిస్తూ ఉన్నాం. సహజంగా చూడండి, పోయిన వారం ఏ వాక్యం విన్నాం మనం? జ్ఞాపకం ఉందా ఎవరికన్నా? పోయిన వారం ఏ వాక్యం ధ్యానించుకున్నాం? జ్ఞాపకం ఉందా? ఉండదు. పోయిన వారం ఏ సీరియల్ చూసారని అడగండి. పోయిన వారం సీరియల్ ఏం జరిగింది, స్టోరీ అనేది చక్కగా చెప్తారు, ఒళ్ళు పోకుండా చెప్తాం సీరియల్ స్టోరీ. ఎందుకంటే అవి మనకు జ్ఞాపకం ఉంటాయి. ఏం జ్ఞాపకం ఉండదు అంటే, పోయిన వారం దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడేవారు చర్చిలో, ఈరోజు ఉదయం వాక్యం ఏం వచ్చింది, ఈరోజు ఉదయం దైవజనుడు ఏం మాట్లాడాడు, ఏ వాక్యంతో దేవుడు నన్ను బలపరిచాడు అనేది మాత్రం మనకి జ్ఞాపకం ఉంటుంది, మర్చిపోతాం. అయితే ఎంతగా మనం మర్చిపోతున్నాం అంటే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తునే మనం మర్చిపోతున్నాం. ఎవరు మర్చిపోతున్నాం? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తునే మనం మర్చిపోతున్నాం. మన కొరకు ఆయన తన శరీరాన్ని నలగొట్టుకున్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మన కొరకు ఆయన శిలువ మీద రక్తం కార్చాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ప్రభు వల్ల తన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలంటే, ప్రభువు చేసినటువంటి త్యాగం మనకి జ్ఞాపకం. మీలో ఎంతమంది ఆటలాడేవాళ్ళు ఉన్నారు? స్పోర్ట్స్ చిన్నప్పుడు ఆడారు? ఎవరన్నా ఆటలు ఆడారా? మీకు ఏమైనా గిఫ్ట్లు వచ్చినాయా? గిఫ్ట్లు ఎక్కడ పెట్టుకున్నారు? గిఫ్ట్లు కబోర్డ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ గిఫ్ట్ చూసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం రావాలి? ఏం జ్ఞాపకం వస్తుంది? మనం చిన్నప్పుడు పరిగెత్తింది, చిన్నప్పుడు కబడ్డీ ఆడింది, అంటే యవనస్తులు ఎవరు లేరు అందుకని ఆ ఆటలు చెప్తున్నాను. కబడ్డీ ఆడింది, ఖోఖో ఆడింది, పరిగెత్తింది, పరుగు పందాలు ఇవన్నీ జ్ఞాపకం వస్తుంది. అంటే అదేంటి జ్ఞాపిక, మొమెంటో. ఆ మొమెంటోని చూసినప్పుడు, ఆ జ్ఞాపకం చూసినప్పుడు మనకేం గుర్తొస్తుందంటే, ఆ రోజు నేను స్టేజ్ మీద నిలబడి పరుగు పందెం గెలిచాను కాబట్టి నేను ఈ యొక్క జ్ఞాపకని పొందుకున్నాను. నీ విజయాలు నీకు గుర్తొస్తాయి, నువ్వు సాధించినటువంటి విషయాలు నీకు జ్ఞాపకం వస్తాయి, నువ్వు పొందినటువంటి గొప్పతనం నీకు జ్ఞాపకం వస్తుంది. ఈ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, క్రీస్తుని, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం. అయ్యో అంతగా నలగొట్టబడ్డావా, అంతగా నా కొడుకు రక్తం కార్చావా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ యాదాలాపనగా బలలో మనం పాల్గొంటే క్రీస్తు లేని క్రైస్తవ్యం లేదు, క్రీస్తు కేంద్రముగా లేనటువంటి క్రైస్తవ్యం లేదు. ఏ సంఘంలో అయినా సరే యేసుక్రీస్తు ప్రభు కేంద్రంగా లేకపోతే విశ్వాసులు బలపడరు. సంఘం ఫ్లరిష్ అవ్వచ్చు, సంఘం అభివృద్ధి చెందొచ్చు, కొన్ని లక్షల మంది, వేల మంది మెంబర్స్ ఉండొచ్చు, సంఘానికి మంచిగా ఆదాయం వస్తూ ఉండొచ్చు, కానీ దేంట్లో బలం ఉండదు అంటే విశ్వాసుల్లో బలం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో ఏం లేదు, సెంటర్ పోల్ లేదు. ఎవరుంటారు మధ్యలో? వాళ్ళకి కేంద్రంగా యేసుక్రీస్తు. కాబట్టి రొట్టె ద్రాక్షారసము మనకి ఏం తీసుకుని వస్తుందంటే, ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపికలోకి తీసుకొని వస్తుంది. కాబట్టి క్రీస్తు గురించే మనం ఆలోచించాలి, క్రీస్తు గురించే మన తలంపులు ఉండాలి, ఆయన్నే మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అంటే మనకి సెంటర్ పాయింట్ ఎవరంటే పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు, పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు కాదని అంటున్నారు, పాస్టర్ గారు కాదు. ఎవరు ఉండాలి మన కేంద్రంగా? యేసుక్రీస్తు ఉన్నారు. పౌలు అంటాడు ఒక మాట, 1 కొరింథీ పత్రికలోనే 2వ అధ్యాయం 2వ వచనం. అదే అధ్యాయం 1 కొరింథీ అదే పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను నెరగకుందునని నిశ్చయించుకొంటిని అంత స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు. చాలా పెద్ద మాట. మనకి గుండె ధైర్యం కావాలి. ఈ మాట చెప్పాలి. ఏం కావాలి? గుండె ధైర్యం కావాలి. పౌలే ఉంటాడంటే ఆ సంఘంతో, నేను మీ మధ్య ఉన్నాను కదా, మీ మధ్య పరిచర్య చేస్తున్నాను కదా, నాకు తెలిసింది ఒక్కటే, ఎవరు అదంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు.
అంటే ఈయనకి ముఖ్యం ఎవరు? ఇప్పుడు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు. మిగతాదంతా నాకు అనవసరం అన్నాడండి. మిగతాదంతా కూడా నాకు అనవసరం, నాకు ముఖ్యం ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇంకో సందర్భంలో పౌలు నా అతిశయం, ఇందాక వాటిని చదువుకున్నాం, కొంతమందికి దేని బట్టి అతిశయం ఉంటుంది? ధనమును బట్టి అతిశయం. కొందరు గురుమును బట్టి, రథమును బట్టి అతిశయం, కొంతమంది ధనమును బట్టి అతిశయం. పౌలు దేని బట్టి అతిశయం అంటున్నాడు? గలతీ పత్రికలో ఒక మాట అన్నాడు, చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Galatians chapter 6:14. అయితే దూరమగును కాక. ఇప్పుడు పౌలుకి అతిశయం దేని మీద ఉంది? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. చాలా సందర్భాల్లో దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ దైవజనులు అంటారు కదా, మేము ప్రకటించేది సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని అంటే. పౌలు పలికిన మాట ఇది. అంటే ఇప్పుడు ఎక్కడ శక్తి ఉంది అంటే క్రీస్తులో శక్తి ఉంది. ఎక్కడ శక్తి ఉంది? క్రీస్తులో. క్రీస్తు ముఖ్యంగా కేంద్రంగా కలిగి ఉంటేనే మనకు శక్తి ఉంది. ఒక మాట మీకు చెప్తాను, కొంతమంది కొద్ది కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది సత్యం. ఏంటంటే ప్రభు బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ బల్లలో, ఆ రొట్టెలో, ద్రాక్షరసంలో ఏమి శక్తి లేదు. దేంట్లో లేదు? రొట్టెలో, జాగ్రత్తగా వినాలి, రొట్టెలో ద్రాక్షరసంలో ఏమి శక్తి లేదు. దాన్ని విరిచినప్పుడు మనం ఏమని భావంతో విరుస్తున్నాం, ఏ వైఖరితో విరుస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు నలగొట్టబడినటువంటి శరీరం. ఆ ద్రాక్షరసం పడుతున్నప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకే కాల్చినటువంటి రక్తం. ఇప్పుడు రెండిట్లో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఉంటేనే దీనికి శక్తి. హల్లెలూయా. రొట్టె ద్రాక్షరసంలో శక్తి లేదు, క్రీస్తు మధ్యలో ఉంటేనే శక్తి. కుటుంబాల్లో క్రీస్తు ఉంటేనే ఆశీర్వదింపబడతారు. మీ చదువుల్లో క్రీస్తు ఉంటేనే ఆశీర్వదింపబడతారు. మీ పనుల్లో క్రీస్తు ఉంటేనే ఆశీర్వదింపబడతారు. మీ జీవితాల్లో క్రీస్తు ఉంటేనే మనం ఆశీర్వదింపబడతాం. బల్ల అనేది ఆచారం కాదు, అలవాటు కాదు. రెండవదిగా ఇది జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రక్రియ. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది ఎవరు పెట్టారు ఆజ్ఞ? ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు పెట్టారు. ఏంటది? బల్ల మీరు ఆచరించాలి అని చెప్పి. దేనికోసం? కృతజ్ఞత కలిగి ఉండటం కోసం. రెండో విషయము, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం బల్ల దగ్గరికి మనం వస్తున్నాం. మూడో విషయం బల్లలో చేయి వేసినప్పుడు మనకి క్రీస్తులో పాలు ఉంటుంది. ఏముంటుంది? పాలు ఉంటుంది. పాలు అంటే ఏం పాలు? పాలు కాదు, తెలుగులో పదం కూడా ఉంటుంది, వేరే అర్థం కూడా వస్తుంది. పాలు అంటే భాగస్వామ్యం. పాలు పంచుకుని పోయే ముందు అంటాడు పాలు పంపులు పొందండి అని. అదేంటంటే కలిసి ఉండండి, కలవాలి అన్నారు. బల దగ్గరికి వచ్చినప్పుడట మనకి క్రీస్తుతో పాలు ఉంటుంది. ఏముంటుంది? క్రీస్తుతో పాలు ఉంటుంది. అంటే క్రీస్తుతో మనకి భాగస్వామ్యం అనేది ఉంటుంది. క్రీస్తులో మనకి భాగం ఉంటుంది. క్రీస్తుతో మనం మమేకం. జాగ్రత్తగా వినాలి, అద్భుతకరమైన మాట. ఎప్పుడైనా మీరు బల దగ్గరికి వచ్చినప్పుడు బలలో చేయి వేస్తున్నారంటే మీరు ఆయనతో మమేకం అవుతున్నారు, ఆయనతో కలుస్తూ ఉన్నారు, ఆయనతో మీకు భాగస్వామ్యం ఉంది. ఆయనలో మీరు ఉన్నారు, మీలో ఆయన ఉన్నాడు, మీరిద్దరూ కూడా ఒక్కటిగా ఉన్నారు. మమేకం అనేది ఎక్కడ అర్థమవుతుందంటే మనకి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తులో మనకున్నటువంటి మమేకం మనం గుర్తించగలం. అవును, నా దేవుడు అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా, అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. పాత నిబంధనలు అయితే దేవుని పేరు ఎత్తడానికే భయపడతారు. ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశంలో ధర్మశాస్త్రం అనుసరించేటటువంటి వారు దేవుని పేరు ఎత్తడానికి కూడా భయపడతారు, ఉచ్చరింపకూడదు. కానీ మనం ఏమని ప్రార్థన చేస్తాము? అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ రోజు సీనాయి పర్వతం మీద దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు ఇశ్రాయేలీయులు. కానీ సియోను కొండలో అందరం అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నామంటే అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మనకి క్రీస్తులో భాగస్వామ్యం ఉంది, క్రీస్తుతో మనం మమేకమవుతున్నాం. ప్రభు వల్ల రోజున అంటే ఆఖరి ప్రభు వల్ల ఆచరించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు.
ఈ 12 మంది శిష్యులు కలిసి కూర్చొని ప్రభు బలను ఆచరించడం ప్రారంభించారు. కానీ ఒకళ్ళు లేచి వెళ్ళిపోయారు మధ్య నుంచి. ఎవడు వాడు? ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది ఎవరితో ఉన్నారు? యేసుక్రీస్తుతో. ఇప్పుడు ఎవరికి పాలు లేదు క్రీస్తుతో? యూదాకి పాలు లేదు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనకి ప్రభువుతో పాలు ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ప్రాచీన స్వభావాన్ని వదిలివేయాలి. ఎందుకంటే ఆయనలో పాలు ఉన్నప్పుడు మనలో ఏం కావాలంటే నూతన స్వభావం, ఆయనతో ఐక్యమయ్యాం అనే భావన మనకి కావాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా. ఆ తర్వాత వచ్చిన క్షమించండి, 6:5 దానికి ముందు వచ్చింది. మరియు మరణమందు మీరు ఐక్యం గలవారైతే పునరుద్ధానమందు మీరు ఏం కలిగి ఉంటారు? ఐక్యము కలిగి ఉంటారు. తెస్సలోనికీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడే విషయం, పౌలు చెప్పిన విషయాలు మనకు జ్ఞాపకం ఉండే ఉంటాయి. కాబట్టి ఆయనతో ఎప్పుడు మనకి ఐక్యము అనేది కలుగుతుందంటే, మరణములో నువ్వు ఐక్యం కలిగి ఉన్నప్పుడు పునరుద్ధానంలో కూడా నువ్వు ఐక్యము కలిగి ఉంటావు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనకు అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేను దేవునితో ఐక్యపరచబడినటువంటి వాడిని, మమేకమైనటువంటి వాడిని, ఆయనలో నాకు పాలు ఉంది, ఆయనలో నాకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఈ బల్ల నాకు క్రీస్తులో నువ్వు భాగస్వామివి, నువ్వు పాలు పొందినటువంటి వాడివి, మమేకమైనటువంటి వాడివి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటది? బల్ల. ఎప్పుడైతే ప్రభు మనలో ఉంటాడో మనలో ఉన్న పాత అలవాట్లన్నీ పోతాయి. మనం ఎవరెవరం అవుతాం అప్పుడు? ప్రభు వారివి. గలతీ పత్రికలో పౌలు అంటాడు 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, జీవించువాడను నేను కానంట. ఎంత ధైర్యం అండి పౌలుకి! ఎంత ధైర్యం పౌలుకి! ఏమన్నాడు పౌలు అక్కడ? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు కాబట్టి జీవించువాడినప్పుడు ఇంక నేను కాను. ఇప్పుడు క్రీస్తు ఆయన ఏమైపోయారంటే మమేకమైపోయారు, ఐక్యమైపోయారు. పౌలుకి ఒక ఐడెంటిటీ వచ్చింది, గుర్తింపు వచ్చింది. దాన్ని బట్టి పౌలు ధైర్యంగా అంటాడు కదా. పౌలు మిగతా అపోస్తుల కార్యాలు నేను చదువుకున్నా కానీ, చరిత్ర చదువుకుంటే మిగతా అపోస్తులతో చాలా సందర్భాల్లో గొడవ పడ్డాడు. ఎవరు? పౌలు. మిగతా అపోస్తులు ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తులు అని పేరు పెట్టారో మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఎంతమంది అయితే పిలిచాడో ఆయన, వాళ్ళతో గొడవ పడ్డాడు పౌలు. అదేంటండి, యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్న వాళ్ళతో ఈయనెవడు గొడవ పట్టడానికంటే ఈయనకి ఒక ధైర్యం ఉంది. ఏంటో ధైర్యం అంటే, ఇదిగో నేను బ్రతికేది క్రీస్తు కోసమే, క్రీస్తు నాలో బ్రతుకుతూ ఉన్నాడు, ఇంకా జీవించేది నేను. ఆ ధైర్యంతోనే చాలా సందర్భాల్లో వాళ్ళతో కొద్దిగా వాదోపవాదాలు చేశారు. ఎవరు? కాబట్టి పత్రికల్లో పౌలు రాసేటప్పుడల్లా పరిచయ వాక్యాలు ఏమని రాస్తారంటే, మనుషుల చేత నేను ఎన్నుకోబడలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువే నన్ను ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? అపోస్తులుడుగా ఎన్నుకున్నాడు. మనుషులు ఎవరు ఎన్నుకోలే. ఎవరు ఎన్నుకున్నారు అంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువే. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, క్రీస్తులో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, క్రీస్తులో ఉన్నాడు కాబట్టి. బిడ్డలారా, మనం ధైర్యంగా బల దగ్గరికి వచ్చాం అంటే, ధైర్యంగా ప్రభువుని అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంటే, ఆయనలో మనకి ఏముంది అంటే పాలు ఉంది, మీరు భాగస్వాములు. బల దగ్గరికి వచ్చినప్పుడు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, నేను సాధారణమైన ఒక వ్యక్తిని కాదు, నా ఐడెంటిటీ, నా గుర్తింపు క్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే క్రీస్తులో నాకు భాగస్వామ్యం పాలు. మొదటిది దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయము, ఆయనతో మనకి పాలు ఉంది అనే విషయాన్ని కూడా ఎప్పుడు మీరు మర్చిపోవాలి. నాలుగో విషయం, ప్రాముఖ్యమైన మాట, 1 కొరింథీ పత్రిక 11వ వచనంలో అంటుంది కదా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి ఒక మాట ఉంది. ఏంటంటే మమ్మల్ని మనం పరీక్షించుకోవాలి.
పరీక్షించుకుంటే వాక్యం అంటుంది, మిమ్మల్ని మీరు పరీక్షించుకుని నేరలా తీర్పులోకి రాకుండా ఉంటారు. ఎక్కడికి రాకుండా ఉంటారు? తీర్పులోకి రాకుండా. ఇప్పుడు ఒక ప్రశ్న, మనలో ఉండే ప్రశ్న, నన్ను నేను పరీక్షించుకోవడం అంటే ఏంటి? వాట్ ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్? నన్ను నేను పరీక్షించుకోవాలి అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పరీక్ష జరగాలి అంటే దానికి కొలమానం ఉండాలి. ఉండాల్సిన అవసరం లేదా? ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారా? ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఏ పరీక్షకి అయితే వాడు వెళ్తూ ఉన్నాడో ఆ పరీక్ష రాసేటప్పుడు వాడికి ఒక సిలబస్ ఇస్తారు. బాబు, నువ్వు ఈ పాఠాలు చదువుకుంటురా, దీంట్లోంచి నేను నీకు పరీక్ష పెడతాను. అయితే వాడు చదివింది ఇది, రాసింది ఈ పరీక్ష, తర్వాత వాడికి కొన్ని మార్కులు మనం ఇవ్వటం జరుగుతుంది. ఆ మార్కులను బట్టి మనం ఏమంటాం? వీడు పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? మరి పౌలు ఇక్కడ ఈ మాట అడిగినప్పుడు, ఈ మాట చెప్పినప్పుడు, సెల్ఫ్ ఎగ్జామినేషన్, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నప్పుడు సబ్జెక్ట్ ఏంటి? క్వశ్చన్ పేపర్ ఏంటి? మార్కులు ఎలా ఇస్తాడు దేవుడు? ఈ 3 ప్రశ్నలు మనకు రావాలి. చాలాసార్లు మనకి సబ్జెక్ట్ కనపడేది ఏంటంటే మన పక్కవాడు. ఎవరిని చూస్తాం మనం? పక్కవాడిని చూస్తాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే పక్క వాళ్ళు చూస్తాం. మొదటిగా వాడు 10 రూపాయలు కొట్టాడు, నేను 5 రూపాయలు కొట్టాను, వాడికంటే ఎవరు బెటరు? నేనే బెటర్. వాడు 10 తప్పులు చేశాడు, నేను 2 తప్పులే చేశాను కాబట్టి వాడికంటే నేనే బెటరు. 2 చేశాను, వాడు ఎన్ని చేశాడు? అది పరీక్షించుకోండి అంటే పక్కవాడితో కంపేర్ చేసుకోమని కాదు, పక్క సంఘంతో కంపేర్ చేసుకోమని కాదు. పక్క సంఘంతో కూడా కంపేర్, ఆ సంఘం అట్లా అండి, మా సంఘం మంచిదండి, మన సంఘం సంఘాలతో కంపేర్ చేసుకోమని కాదు. అసలు గర్వం అసలు మంచిది కాదు. గర్వం మంచిది కాదు. దేవుడు నడిపించేది ఆయన కాబట్టి ఎప్పుడు గర్వపడాల్సిన అవసరం ఉండనేప్పుడు. ఇక్కడ వాక్యం అంటుంది, తన్ను తాను పరీక్షించుకునే ఎడల. ఓకే, నన్ను నేను పరీక్షించుకుంటా, నాకేంటి కొలమానం ఏంటి? క్వశ్చన్ పేపర్ ఏది? నన్ను నేను పరీక్షించుకోవాలంటే నా క్వశ్చన్ పేపర్ ఏది అంటే, క్వశ్చన్ పేపర్ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎవరిని చూసి నువ్వు పరీక్షించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, ఇద్దరం పరీక్షించుకుంటున్నావు. నువ్వు ఎంత ఎత్తున్నావు, నేను ఎంత ఎత్తున్నావు. నువ్వు ఎంతలా ఉన్నావు, నేను ఎంతలా ఉన్నా. నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, నేను ఎంత తెల్లగా ఉన్నా. అంటే ఇప్పుడు మనం దేన్ని బట్టి మనం పరీక్షించుకోవాలంటే ప్రభువుని బట్టి మనం పరీక్షించుకోవాలి. పెళ్లి చూపులప్పుడు ఈ చక్కగా ఉంటాయి, పల్లెటూరులో బాగుంటాయి చూడండి. పెళ్లి చూపులప్పుడు ఎవరో ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తారు అందరూ. వెళ్ళినప్పుడు ఆవుకు అబ్బాయి ఎవరో తెలిసిన అతను ఉంటాడు, వీళ్ళందరూ లోపల కూర్చుంటారు. ఆ తెలిసిన వాడిని పిలిచి అడుగుతారు, అదే పెళ్లి కొడుకు ఎట్లాంటి అంటారు. అంటే ఇప్పుడు వాడేం చెప్పాలి? వీడికి ఫీడ్బ్యాక్ మంచి అంటే ఏ మంచి? వాడికంటే మంచినా? ఏమని చెప్తాడు వాడు? పెళ్లి కూతురు మంచివాళ్ళేనా అని చెప్పి అడుగుతారు. పెళ్లి కూతురు ఎట్లాంటిది, మంచిదేనా అమ్మాయి అని అడుగుతారు. సహజంగా పల్లెటూరులో అడుగుతారు. సిటీలో ఈ మధ్య ఎంక్వైరీస్ మా యొక్క అనుభవం అని, కానీ పల్లెటూరులో అడుగుతారు. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే అడుగుతారు. అంటే వాడు మంచోడా చెడ్డోడా అని చెప్పడానికి ఏదో ఒక కొలమానం ఉండాలి కదా. ఏం కొలమానం పెట్టుకుని మనం వాడు మంచోడు చెడ్డోడు అని చెప్తాం? ఈ రోజుల్లో పెళ్లి కొడుకుల కంటే కూడా ఎవరి మీద ఎంక్వైరీ ఎక్కువ జరుగుతుంది? ఆడపిల్లల మీద ఎక్కువ ఎంక్వైరీ జరుగుతుంది కదా. విచిత్రం. ఎంతమంది ఎవరిని ఎంక్వైరీ చేసేవాళ్ళు? పెళ్లికొడిని. ఇప్పుడు పెళ్లికొడిని ఎంక్వైరీ మానేశారు. ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు? అమ్మాయి ఎట్లాంటిది, ఏమో ఇంటికి వచ్చిన తర్వాత అప్పతో గొడవ పడుద్దు, మొదలు వదిలినంటారా, ఏమంటారు, ఆడపడుచులతో గొడవ పడుతుందో, ముద్ద కట్టినిస్తుందో కట్టినవ్వదు, ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. మంచితనం దేన్ని బట్టి మంచితనం? కొలమానం ఏంటి అంటే కొలమానం ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకోమంటే మనం ఎవరిని చూస్తూ పరీక్షించుకోవాలి? యేసుక్రీస్తు. క్రీస్తు దగ్గరలో నువ్వు ఉన్నావా? కొద్ది సంవత్సరం ఎక్కడ ఉన్నావు నువ్వు ఆత్మీయంగా? కొద్ది సంవత్సరం నువ్వు ఎక్కడ ఉన్నావు ఆత్మీయంగా? ఈ సంవత్సరం ఎక్కడి వరకు జరిగావు? కొద్దిగా 2 అడుగులు వేసావా క్రీస్తు దగ్గరికి? ఏమన్నా లేదా 2 అడుగులు దూరంగా వెళ్ళావా? పోయిన సంవత్సరం నేను 4 విషయాలు నేర్చుకున్నానండి బైబిల్లోంచి. అంటే ఈ సంవత్సరం ఇంకెన్ని నేర్చుకుంటున్నాను కొత్త విషయాలు బైబిల్లోంచి? అంటే మనం ఎవరితో పోల్చుకునే వారిగా ఉండాలి? క్రీస్తుతో పోల్చుకునే వారిగా ఉండాలి. పౌలు అంటాడు చక్కని మాట ఉంటుంది, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే 1వ వచనం చూడండి ఒకసారి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి. పౌలు స్టేట్మెంట్ ఏంటంటే, అంటే మీరందరూ నా ప్రకారం నడవాలని కాదు, కానీ నా మాదిరి ఎవరు? క్రీస్తు.
నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? పౌలు ఎవరికి కంపారిజన్ చేసుకోవట్లా. నేను పేతురులాగా ఉన్నా, యోహాను లాగా ఉన్నా, ఆంద్రేయ లాగా ఉన్నా అనట్లేదు. ఎవరిలాగా ఉన్నాయని అంటున్నాడు? క్రీస్తులాగా. ప్రతి విశ్వాసి కూడా బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? క్రీస్తుతో. నేను క్రీస్తులాగా ఉన్నానా లేదా? క్రీస్తులాగా ఉన్నానా లేదా? క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా? క్రీస్తుని కొలమానంగా చేసుకున్నాడు పౌలు. అయితే మనల్ని మనం పరీక్షించుకోమన్నప్పుడు మన కొలమానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. ఇంకా వేరే ప్రామాణికాలు ఏముండడానికి అవకాశం లేదు. క్వశ్చన్ పేపర్ ఆయనే, సబ్జెక్టు ఆయనే, పరీక్ష నువ్వు రాయాలి. ఇప్పుడు మార్కులు ఆయన వేస్తాడు. నీకు యోగ్యత ఉందో లేదని ఎవరు మార్కులు వేస్తారు? యేసుక్రీస్తు ప్రభువు వేస్తారు. బల్లకి వచ్చినప్పుడు ఎలా పాల్గొనాలి బల్ల అంటే యోగ్యత కలిగి బల్లలో మనం చెయ్యి వేయాలి. యోగ్యత అంటే అర్థం ఏంటి? ఒకసారి ఒక సేవకుని అడిగారు, అయ్యా యోగ్యత అంటే డెఫినేషన్ ఏంటంటే చాలా చక్కటి మాటలు. బైబిల్లో మనం చదువుకున్న వాక్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఇది అక్కడ చదువుకొని వెళ్ళకుండా. యోగ్యత అంటే అర్థం ఏంటంటే నేను యోగ్యుణ్ణి కాను అని ఒప్పుకోవటమే యోగ్యత. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమైనా ఒప్పుకోవాలి? అయ్యా నా వల్ల ఏం కాదయ్యా, నాలో యోగ్యత లేదు, నేను నువ్వు అనుకున్నంత ఉత్తముడిని కాదు, నేను పాపిని, నేను తప్పు చేసేవాడిని అని చెప్పి ఒప్పుకోవటమే ఆ భక్తుడు ఏమన్నా అంటే అదే యోగ్యత అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనకి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు కాల్చినటువంటి రక్తము ద్వారా, ఆయన పెట్టినటువంటి ప్రాణం ద్వారా మనందరికీ ఏం కలిగింది? యోగ్యత కలిగింది. హల్లెలూయా. కాబట్టి పరీక్షించుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మిమ్మల్ని మీరు తాను. ఈ మాటకు అర్థం ఏంటంటే మనం క్రీస్తుతో పోల్చుకోవాలి, క్రీస్తులాగా ఉన్నామా లేదా. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నకాల సమయం జనవరి 2వ వారం మొదటి బల్ల ఆరాధనలో మనం వచ్చాం. ఈరోజు బల్లలో చేయవేస్తున్నాం. ఓకే, దేవుడు నాకు యోగ్యత ఇచ్చాడండి, ఆయన కాల్చిన రక్తం ద్వారా అన్నాం, బల్లలో పాల్గొన్నాం. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నా కొద్దిగా ప్రభు దగ్గరికి జరిగావా లేదా అనేది నిన్ను పరీక్షించుకోవాలి. ప్రభు దగ్గరలో ఉన్నావా, ఇంకొక దూరంగా వెళ్ళావా? వాక్యానికి దగ్గరలో ఉన్నావా, దూరంగా వెళ్ళావా? ప్రార్థన చేయమంటే బదులు అడగాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏం చేయాలి యాజకుడు? బదులు అడగాలి, ప్రార్థన చేయకపోతే. అంటే ఇప్పుడు ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళకి ఏం అడ్డు వస్తుందంటే ఏమో తెలియదు, భయం అండి ప్రార్థన చేయాలంటే. మాకు రాదండి, ఏం మాట్లాడాలో. వాక్యం ఉంటుంది చాలా స్పష్టంగా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ మనస్సులో నువ్వు చేసుకున్న మూలుగా ప్రార్థనలాగా ఆయన సన్నిధికి నువ్వు ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి, నువ్వు మాట్లాడాలి. అప్పుడే కదా నువ్వు పైకి వచ్చేది, అప్పుడే కదా నేను క్రీస్తు దగ్గరలో ఉన్నా అని చెప్పడానికి అవకాశం ఉండేది. ఎంతకాలం నోరు మూసుకొని ఉంటాం మనం, ఎంతకాలం బైబిల్ మూసుకొని ఉంటాం. ఈరోజు శుక్రవారం నాడు బైబిల్ తీశారు, 100% గ్యారంటీ. మీరు బైబిల్ మళ్ళీ ఓపెన్ చేసేది ఎప్పుడు? వచ్చే శుక్రవారం మాత్రమే కదా. కొన్నిసార్లు బైబిల్ ఎక్కడ పెట్టాం కూడా మర్చిపోతాం, ఎత్తుకుంటూ ఉంటాం. బైబిల్ చర్చి టైం బైబిల్ ఎక్కడ ఉంది, బైబిల్ ఎక్కడ ఉంది. మనం అట్లా ఉండకుండా మన పరిస్థితి మారాలి. ఎస్, నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తాను, సంఘంలో ప్రార్థనకి ఎందుకు సమయం ఇస్తారో రాగానే ఫస్ట్ ప్రారంభ ప్రార్థనలు అంటే అందరూ ప్రార్థించాలి, అందరూ ప్రార్థనలు ఎదగాలి, అందరూ వాక్యంలో ఎదగాలి, అందరూ ప్రార్థనలు ఎదగాలి, అందరికీ దేవుని యొక్క ఆత్మీయ ఆహారం అందాలి. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ప్రభు దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఎన్నో విషయం చెప్పాను? 4వ విషయం. చివరికి ముగించేస్తాను, సమయం. చివరి విషయము, మనము సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడికి వచ్చినప్పుడు? ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు సహవాసం కలిగి ఉండాలి. మీరు ప్రశ్నించవచ్చు, అయ్యారు ఇక్కడ 23 వచనాల నుంచి 33 ఎక్కడ సహవాసం అనే మాట ఉండదు. కానీ బల్ల దగ్గర, రొట్టె విరుచుట, ఈ పదాలు వస్తాయి. మనకి ఈ పదాలు వచ్చినప్పుడు అర్థం ఏంటంటే ఆత్మీయంగా బల్ల విరుచుట, క్షమించండి, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు రొట్టె విరుచుట అంటే అర్థం ఏంటంటే సహవాసం. ఏంటది? సహవాసం కలిగి ఉండాలి. ఎటువంటి విశ్వాసులతో నీ సహవాసం ఉంది? ఇది చాలా ప్రాధాన్యం. మన సహవాసము సరైన స్థలంలో సరైన వారితో ఉంటేనే సరిగా నీ ఆత్మీయత అభివృద్ధి చెందుతుంది. లేదంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళిన ఉపయోగం ఏమీ ఉండదు. అయ్యే గొడవలు, అయ్యే తన్నులాట్లు, అయ్యే తిట్లు, అయ్యే శాపనార్థాలు, అవే మాటలు, మనకి ఎదగటం అంటూ ఏమీ ఉండదు. ఆత్మీయంగా ఎదగాలంటే దేవునితో సహవాసం, సంఘముతో, విశ్వాసులతో సహవాసం చాలా బాగుంది. కాబట్టి
రొట్టె విరుచుట అనే పదానికి అర్థం ఏంటంటే సహవాసం కలిగి ఉన్న. అపోస్తుల కార్యాలు ఒక మాట ఉంది చూద్దామా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది. లోకబుద్ధులు చక్కగా రాశారు. 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల బోధల ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఎండుది. సరే, ఇంకొక వచనం అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే కొద్ది కిందకి వెళ్తే ఇంటింటా రొట్టె విరుచుచు అనే పదం ఉంటుంది. వారు ఏక మనస్కులై తప్పక కూడుకొంచు. ఇది ఇంటింటా రొట్టె విరుచుచు. ఇంటింటా రొట్టె విరుచుచు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతి ఇంటి ముందుకెళ్ళి రొట్టె విరిచి నెక్స్ట్ ఇంటి ముందుకెళ్ళి రొట్టె విరవటం కాదు. ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రొట్టె విరవటం కాదు, కానీ ప్రతి ఇంట్లో వాళ్ళు కూడుకునేవారు. రొట్టె విరవటం అంటే అర్థం ఏంటంటే సహవాసం, ఫెలోషిప్. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలంటే ఫెలోషిప్ జ్ఞాపకం రావాలి, సహవాసం జ్ఞాపకం. ఎప్పుడైనా మీరు పదం విన్నారా? మనం మాట్లాడే పదం ఎవరైనా మా ఇంట్లో చేయగలిగితే మంచిదండి అంటారు. ఏంటండి? చేయగలిగితే మంచిది అంటారు. అంటే వాడి ఇంట్లో నీళ్ళు లేవు, వాడి దగ్గర చెంబు లేదు, లేదంటే వాళ్ళ దగ్గర ట్యాప్ లేదని అర్థం కాదు. చేయగలిగినటువంటి అర్థం ఏంటి? రొట్టె విరుచుట అంటే అర్థం ఏంటంటే భోజనము చేయుట. తెలుగులో మనం ఏ విధంగా అయితే ఇలాంటి జాతీయాలు మాట్లాడతామో హెబ్రీలో కూడా, హెబ్రీ భాషలో కూడా జాతీయాలు ఉన్నాయి. వాళ్ళు రొట్టె విరుచుట అంటే అర్థం ఏం చెప్తారంటే సహవాసం కలిగి ఉండటం, భోజనం చేయటం. ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక మాట అన్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3:20. అయినను 3:20 అమ్మా, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. తలుపు తీసిన ఎడలా అంటే ఎదురు కూర్చొని భోజనం చేస్తారని అర్థమా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్న మాట ఇది. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేనును నాతో కూడా అతడును ఏం చేస్తారట? భోజనం అనే పదానికి అర్థం సహవాసం. అంటే అర్థం అక్కడ సహవాసం. నాలో నీవు నీలో ఆట వచ్చేది అందరికి. నాలో నీవు నీలో నేను పదం దేని గుర్తు చేస్తుందంటే సహవాసాన్ని గుర్తు చేస్తుంది. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలంటే సహవాసం జ్ఞాపకం రావాలి. మన పక్కన ఉన్న వాళ్ళతో సహవాసం. ప్రేమ విందులో ఆ రోజు కొరింథీ సంఘంలో వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభు వల్ల ప్రేమ విందు కలిసి జరుపుకుంటూ ఉన్నారో ఆ జరుపుకునే ప్రక్రియలో కొన్ని పదాలు, కొన్ని మాటలు పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రభువు మరణమును పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకొక మాట కూడా ప్రచురం చేయాలి అని చెప్పి కూడా వాక్యంలో రాయబడి ఉంది. ప్రచురించాలి మీరు అందరికీ కూడా. ఎవరన్నా వచ్చి అడిగితే ఎందుకు చేస్తున్నారు మీరు ఈ బల్ల అంటే మనం చెప్పాలి, ఆ దేవుడు నా కొరకు శిలువ మీద ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నలపట్టబడిన శరీరాన్ని బట్టి, ఆయన చిందించినటువంటి రక్తాన్ని బట్టి నేను బలలో చేయి వేస్తున్నాను. అటువంటి ప్రచురణ చేయటం, జ్ఞాపకం చేసుకుంటూ ప్రచురణ చేస్తూ క్రీస్తులో పాలు కలిగి మనల్ని మనం పరీక్షించుకుంటూ సహవాసం మనం బలలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. ప్రభు బల్ల అంటే ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో మనం చేయి వేసేటప్పుడు క్రీస్తులో మనకి పాలు ఉంది, ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము అని వివేచించి మనం తీసుకోవాలి. వివేచింపక తీసుకునే వాళ్ళ గురించి పౌలు ఇక్కడ అంటాడు కదా దాంట్లో. అందుకనే ఇంకా చాలా మంది ఎలా ఉన్నారంటారు, బలహీనులు గాను రోగులు గాను చాలా నిద్రించడం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా, స్పిరిచువల్. ఆత్మీయంగా మనలో ఏం లేదంటే బ్రతికి ఉండే లక్షణాలు లేవు, మనం నిద్రించిన వారిలాగా అంటూ ఉన్నాం అని చెప్పి పౌలు అంటూ ఉన్నారు. కాబట్టి బిడ్డలారా బల మనకి ఈ విషయాలు దానిలో ఉన్న మర్మాలు నేర్పుతూ ఉంది. బల దగ్గరికి వచ్చేటప్పుడు ఏ విధంగా మనం రావాలి,
దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేనితో సహవాసం కలిగి ఉండి దేనిలో ఏకం అవ్వాలి అని కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక.